హలో అండి, నమస్తే. నేను మీ భాగ్యాని. ఈరోజు మీకోసం ఒక మంచి టేస్టీ చట్నీని అయితే చేసి చూపిస్తానండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, పూరి, వడ ఏ కాంబినేషన్లోనైనా సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి. చూడండి, పల్లీలు వేయించుకునే ముందు ఇలా దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫాస్ట్గా వేయించకూడదు. సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే పల్లీలు పర్ఫెక్ట్గా వేగుతాయి. చూడండి, ఇలా పల్లీలు ఫ్రై చేస్తే పొట్టు ఈజీగా రాలిపోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో వేసి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక చూడండి, ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసి కొంచెం ఫ్రై అయ్యాక చూడండి, 1 ఇంచు అల్లం, చింతపండు కొంచెం జీలకర్ర వేసి ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టవద్దు. పొట్టు తీసిన పల్లీలని మిక్సీ జార్లో వేస్తున్నానండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై అయిన పచ్చిమిర్చి, ఆనియన్వి వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. ఇలా ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా గ్రైండ్ చేసుకొని తర్వాత కాస్త వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసానండి. 1 ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కరివేపాకుని వేస్తున్నానండి. కరివేపాకు వేసాక స్టవ్ బంద్ చేసుకోవాలి, అస్సలు ఫ్రై అవ్వనివద్దు. తర్వాత ఈ చట్నీలో పోపుని కలుపుకుందాము. చూడండి, మన పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ పల్లీ చట్నీ అసలు ఏ టిఫిన్లోకైనా అదుర్సేయండి. కావాలంటే ట్రై చేయండి, మీకు నచ్చుతుంది.